షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో దూకారు, వేడికి చచ్చిపోయారు. ఇప్పుడు ఎందుకు చచ్చిపోయారు? ఆ వేడికే తట్టుకోలేక చచ్చిపోయారు అంటే వినండి వినండి పూర్తిగా వినండి. నేను ఫస్టే చెప్తుంటే చాలామంది వీడియో స్కిప్ చేస్తున్నారు కాబట్టి కొంచెం లోతుగా చెప్తామనేసి వీడియో చేస్తున్నాను. చూద్దాం. అయితే షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజు ఆజ్ఞ వినలేదు, సాగిలపడలేదు కాబట్టి వాళ్ళని అగ్నిగుండంలో తోసేశారు. వాళ్ళు విశ్వాసంతో దూకేశారు. అలాగే వాళ్ళు నమ్మారు కాబట్టి, వాళ్ళు విశ్వసించారు కాబట్టి దేవుడు వచ్చి దాంట్లో వాళ్ళని రక్షించాడు, నాలుగో వ్యక్తిగా కనిపించాడు. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గమనించండి, ఈ విషయంలో, ఈ సినారియోలో వీళ్ళు ఫస్ట్ దేవుడు చెప్పిన మాటని పాటించారు. అంటే నేను తప్ప వేరే దేవుడు లేడు, నా ముందు తప్ప మీరు దేని ముందు సాగిల పడొద్దని చాలా స్పష్టంగా చెప్పేశాడు. దాన్ని వాళ్ళు నెరవేర్చేశారు. అంటే దేవుడి మాటలో ఫస్ట్ది నెరవేరింది. రెండవది, ఏ అపాయం వచ్చినా నా మాట ప్రకారం బ్రతుకుతుంటే నేను మిమ్మల్ని కాపాడుతాను, ఎందుకంటే నా మాట వినేవాళ్ళు నా కళ్ళు లాంటి వాళ్ళు, అర్థమైందా, వాళ్ళు నా కుమారులు లాంటి వాళ్ళు అనేసి చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఓకేనా? కాబట్టి వాళ్ళు ధైర్యంగా అగ్నిగుండంలో తోసేసినప్పుడు దూకేశారు దాంట్లో. ఓకేనా? ఇప్పుడు దేవుడు చెప్పిన మరి వీళ్ళు చేశారు. ఇప్పుడు దేవుడు వీళ్ళకి చేస్తానన్నది చేసేసాడు. ఏంటిది అది? వెళ్ళాడు దేవుడు, వాళ్ళలో అగ్ని జ్వాలలో అసలు ఏమి తాకలేదంట, ఏసీలో ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు, శుభ్రంగా హ్యాపీగా. ముగ్గురు అయితే నలుగురు కనిపిస్తున్నారు, అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ వేడి లోపల దూకిన వాళ్ళకి ఏం కాలేదు, కానీ ఆ బయట ఉంటారు కాపలాదారులు, ఆ వేడికి నశించిపోయారు, చచ్చిపోయారు. అంటే అంత వేడి జ్వాలలు వస్తున్నాయి బయటికి, అంత హీట్లోకి వాళ్ళు దూకారు, బయటకు వచ్చేసారు. రాజు వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఇందులో ఇది మనకి ఎందుకు చెప్తున్నారు బ్రదర్? ఇప్పుడు ఇది అందరికీ తెలుసు కదా అనుకుంటారు. అందరికీ తెలుసు బ్రదర్, కానీ చాలామందికి ఒక విషయం అర్థం కాదు. అంటే ఎంత నేర్చుకున్నా కానీ మరలా చెప్పాలి. చాలామంది విశ్వాసంలో బలహీనులుగా ఉన్నారు. ఎందుకని? వాళ్ళు దేవుడు చెప్పిన పని చేయకోకుండా నేను రక్షించబడాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి వాళ్ళ విశ్వాసం బలహీనపడింది. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. దేవుడు చెప్పిన పని వాళ్ళు చేశారు, సాగిలు పడలేదు కాబట్టి వాళ్ళు దూకినా కానీ ప్రమాదం వాళ్ళని ఏం చేయలేకపోయింది. మనం కూడా ఏం చేయాలి అంటే ముందు దేవుడు చెప్పినట్టు మనం బ్రతకాలి. ఓకేనా? దేవుడు చెప్పినట్టు బతకకుండా మనకి దేవుడు సహాయం చేయాలి అంటే అది కళ. ఓకేనా? అది మనం దేవుడు చెప్పిన పని చేయకపోతే ఇంకోటి ఏదో చేసి మన ప్రమాదంలో చిక్కుకొని అక్కడ దేవుడు విడిపించాలనుకుంటారు చాలామంది. దేవుడు ఏం చెప్పాడు? గొడవలకి వీటికి దూరంగా ఉండండి, మనశ్శాంతిగా బతకండి, నిజాన్ని చూడండి అని చెప్పాడు. పాపం చేయమాకండి అని చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఇవన్నీ ఒక్కరు కూడా చేయకోకుండా ప్రమాదాల్లో పడి పేకాటలో పోలీస్ స్టేషన్లో ఇరుక్కొని దేవుడు సహాయం చేయాలి, కోడి పందాల్లో పోలీసులు పట్టుకెళ్ళి దేవుడు సహాయం చేయాలి, సిగరెట్లు తాగి మందు తాగి ఇవన్నీ చేసి హాస్పిటల్లో చిక్కుకున్న తర్వాత దేవుడు మాకు సహాయం చేయాలి, దేవుడు వ్యభిచారం చేయొద్దు అని చెప్పిన తర్వాత వ్యభిచారంలో ఇరుక్కొని, లేదంటే లవ్ మ్యాటర్లో ఇరుక్కొని పరువు నష్టం పనులు చేసి ఇట్లా ఇరుక్కొని మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, దేవుడు నా కొడుకుని సహాయం చేస్తాం. కొంతమంది మూర్ఖుల్లో బ్రతుకుతూ ఉంటారు. మీకు ఎందుకు వచ్చింది సహాయం? మీరేమన్నా ఏం చేశారు? దేవుడు నామాన్ని అవమాన పాలు చేశారు. యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా, ఒక క్రిస్టియన్ కుటుంబంలో పుట్టి కూడా. గుర్తుపెట్టుకోండి, సహాయం రాదు కదా, శిక్ష వచ్చిద్ది, జాగ్రత్త. ఇది నేను కేవలం ఒక అవేర్నెస్ వీడియో కోసమే చేస్తున్నాను. చాలామంది విశ్వాసంతో ప్రార్థించాం అయినా సరే దేవుడు కార్యం చేయలేదు మాకు అంటూ ఉంటారు. నువ్వు చేసిన తప్పేంటి? పరీక్షించుకో, వెనక్కి వెళ్ళు. ప్రభువా నీ విషయంలో మేము తప్పాం, నువ్వు చేయాల్సిన ప్రార్థన, నువ్వు చేయాల్సిన అభ్యర్థన ఎలా చేయాలి? ఒక క్లారిటీతో చేస్తే పని జరిగిద్ది, క్లారిటీ లేకుండా చేస్తే పని ఎలా జరిగిద్ది? అక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు సాగిలు పడొద్దని చెప్పాడు దేవుడు, సాగిలు పడలేదు కాబట్టే వాళ్ళ అగ్నిగుండంలో తోసేసిన నాలుగో వ్యక్తిగా కనిపించి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు, వాళ్ళకి పేరు ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు. ఈరోజు మనం దేవుడు చెప్పిన వాళ్ళు చేయకుండా చాలామంది విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడా? పశ్చాత్తాపడాలి, మోకరించి ప్రభువా నీ దగ్గరికి వచ్చి కూడా ఒళ్ళు మిళ్ళు తెలియకుండా నేను దీంట్లో పడ్డాను తండ్రి, నాకు సహాయం చేయి ప్రభువా, ఇంకోసారి అలా చేయను, మంచిగా బతుకుతానంటే ఆయన పైకి లేపుతాడు. కానీ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా. ఏం విశ్వాసంతో ప్రార్థన? ఏం ప్రార్థన? నేను పడ్డాను తీ కాదు, నిజం. మన నోరే కదా. ఎదుటి వ్యక్తికి ఒక విషయాన్ని అర్థం కావాలంటే దీంతోనే చెప్పాలి. దేవుడితో మీరు మాట్లాడాలన్నా దీంతోనే చెప్పాలి. దీంతో ఏం చెప్తున్నావు? దొంగతనం చేస్తే ఒక వ్యక్తి దొరికిపోయాడు ఒక షాపింగ్ మాల్లో. ఆ వ్యక్తి ఏం మాట్లాడితే అక్కడ నుండి బయటకు వస్తాడు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. మొట్టమొదటిగా దొరికాడు, తను ఏం చెప్తాడు? అన్న ఏదో ఆకలితో, దానికి అక్కడ అతికేలాగా చెప్తాడు. ఆ వ్యక్తిని అవతల క్షమించాలన్నా జైలుకి పట్టించాలి, ఏది చేయాలన్నా వాడి నోటి మాటే కదా. అలాగే ఒక తప్పు చేసి నువ్వు దేవుడు మాకు సహాయం చేయాలి అంటే అది పెద్ద భ్రమ. అది
కానీ దేవుడు ప్రేమమూర్తి, క్షమామూర్తి కాబట్టి నీకు నిజంగా పశ్చాత్తాపం, మారు మనసుతో ప్రార్థన చేస్తే సహాయం జరిగిద్ది. దాంట్లో బయటికి లాగొస్తారు. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, అలాగా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇలాగా దేవుడు విడిపించాలి అని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటే అబద్ధంగా గుర్తుపెట్టుకోండి. నిజంగా మారు మనసు పశ్చాత్తాపంతో చేయండి. చేసిన దాన్ని విలువగా బ్రతకండి. తర్వాత లేదు అంటే అప్పుడు కూడా ఇక్కడ దేవుడు విడిపించాడు కానీ మళ్ళీ నటిస్తూ బతికితే శిక్ష ఇంకో దగ్గర ఉండిద్ది, ఇంకో దగ్గర ఇరికేస్తాడు. జాగ్రత్తగా ఉండండి. దేవుడు మోసపోడు. అర్థమవుతుందా? మీరు మోసపోకుడి, దేవుడు విక్రించబడ్డం అని దేవుడు చాలా ముఖ్యంగా చెప్పాడు. చాలా జాగ్రత్తగా బ్రతకండి. చాలా సూక్ష్మంగా చూడండి ప్రపంచాన్ని, నిజంలో బ్రతకండి. ఓకేనా? షడ్రక్, మెషక్, అబేద్నెగో దేవుడు చెప్పిన పని చేశారు, విశ్వాసంతో ఉన్నారు, రక్షిస్తాడు అని. ఓకేనా? రెండోది, మనం కూడా మన దేవుడు చెప్పినట్టు బతకాలి. ఒకవేళ మనం ఎక్కడ పడితే మనల్ని రక్షిస్తాడని విశ్వాసంతో, ఆయన నువ్వు విశ్వసించకపోయినా కానీ నువ్వు నిజం పక్షాన్ని ఉంటే ఆయన రక్షిస్తాడు. అదే నేను చెప్పాలనుకున్నాను. విశ్వాస ప్రార్థనలో నిజాయితీ ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మిమ్మల్ని, మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.